ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం విభజన హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పెద్దలు జగన్, చంద్రబాబు, మోడీ తొత్తులుగా మారారని ఆరోపించారు. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఏపీలో ఎంతమంది ఎంపీలు ఉన్నా ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. వైసీపీ ఎన్ని బల ప్రదర్శనలు చేసినా ఆంక్షలు ఉండవని, తాను ఏదైనా యాత్ర చేపడితే మాత్రం అరెస్టు చేస్తారంటూ ధ్వజమెత్తారు షర్మిల. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు షర్మిల ఈ రకంగా కామెంట్స్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో పూనుకోవాలని చూస్తున్నారంటారా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి హరీష్. షర్మిల అయితే ఈ రోజు ఏలూరు చేరుకున్నారు. ఏలూరులో సమావేశం నేపథ్యంలో ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలకు దిశానిర్దేశం అయితే తెలియజేశారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి మాజీ చింతలపూడి శాసనసభ్యులు ఎలీజ్ అయితే మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, షర్మిల గారు అయితే ఈ రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి ఆవిడ మీకు ఏం సందేశం ఇచ్చారు? ఈరోజు ఏలూరు జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు రావడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా వారి యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. అలాగే 7 జిల్లాల కోఆర్డినేటర్స్ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మరి మా అధ్యక్షురాలు మాకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏంటంటే, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో మీరు పని చేయండి, ప్రజల్లో మన పార్టీ మీద నమ్మకాన్ని కలిగించండి, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం కలగాలి. తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాది అని అనుకుని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి రాబోయే కాలంలో 2029లో మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. ఆ దిశగా అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల సమస్యల మీద పోరాడమని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్థాయి సమావేశం సందర్భంగా షర్మిల గారు కూడా 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వారు ఏపీకి ఇచ్చిన హామీలు కూడా తొంగలో తొక్కారని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని బట్టి తీవ్ర ఎత్తున సరే ఆరోపణలు చేశారని చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఏంటంటే అదే కాదు, మేము కూడా అంటా ఉన్నాము, ఈ బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాల నుంచి మరి ఎన్నో సార్లు ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు ఈ విభజన హామీలు నెరవేరుతాయని చెప్పి. విభజన హామీలు నెరవేరిస్తే అంటే ముఖ్యంగా దాంట్లో ముఖ్యమైనటువంటి హామీ ఏంటంటే ప్రత్యేక హోదా కనుక వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మరి పోయిన ఎలక్షన్స్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన మరి హామీ ఇవ్వటం జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి హామీలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి నెరవేర్చడానికి. ఒక్క హామీ కూడా బీజేపీ మరి నెరవేర్చాలన్నది నిజమైన విషయాలు, అది సత్యం అది. అయితే మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి బీజేపీ పార్టీ యొక్క
ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో వారు ఏమైతే చేయలేకపోతే అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. అదే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారు కూడా సూపర్ సిక్స్ అని చెప్పి మరి అవన్నీ కూడా చేయలేకపోతా ఉన్నారు. దాని గురించి కూడా ప్రజలకు తెలియజెప్పాలి. తెలియజెప్పి ఈ ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు ప్రజల యొక్క మన్ననకోవాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే అని మరి కాంగ్రెస్ అధ్యక్ష దిశానిర్దేశం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక చోట చేరి మరి నినాదాలు చేస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని మేము ఖచ్చితంగా గట్టిగా విశ్వసిస్తాం. ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశాలు కూడా తెలిసారని తెలుస్తుంది. అంటే రానున్న కాలంలో మీ కార్యాచరణ ఏంటి? ఇవాళ పిసిసి అధ్యక్షుడు శర్మారెడ్డి గారు మాకు ఒక ఆదేశాలు జారీ చేశారు. అలాగంటే ప్రతి నెల మన అందరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అందరూ కలిసి 7 కోఆర్డినేటర్లు కలిసి పార్టీ బలోపేతం చేయాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో వారానికి 1 రోజు 2 రోజులు చేసి పార్టీని బలోపేతం చేయండి. స్థానిక సమస్యల మీద మీరు వెంటనే స్పందించి ఆ సమస్య మీద పోరాటం చేయాలి. చేసినప్పుడే ప్రజలు మనకు దగ్గర అవుతారని చెప్పి సూచనలు కూడా చేశారు. ఏదైతే విస్తృత స్థాయి రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏలూరు చేరుకున్న షర్మిల మట్టికి కార్యకర్తలకు దిశానిర్దేశాలు తెలియజేశారు. విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఏలూరు సమావేశం ముగించుకొని ఇప్పుడైతే రాజమండ్రి వెళ్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చిన పక్షంలోనే విస్తృత స్థాయి సమావేశం మట్టికి చేసుకున్నామంటే షర్మిల రెడ్డి అయితే తెలుపుతున్నారు. థ్యాంక్ యూ హరీష్.